తెలుగులో మూవీ వచ్చిందంటే ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటారు. హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. ఆల్రెడీ మీరు తమిళ చూస్తుంటే మీకు అర్థమైంది అనుకుంటా. ఈ అప్డేట్ ఏంటంటే ది బిగ్గెస్ట్ హిట్ ఈ మధ్య 3-4 డేస్ మధ్యలో హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న చావా మూవీ అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. మన చావా మూవీ అయితే ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తీసారంటే ఛత్రపతి సంభాలి మహారాజ్ స్టోరీని అయితే ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ చావా మూవీ అయితే తీయడం అయితే జరిగింది. చావా మూవీలో ఉన్న పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందని చెప్పి బయట టాక్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. చావా మూవీ ఏదైతే ఉందో అది టోటల్ హిందీ మూవీ కాబట్టి హిందీ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు మొత్తం అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం. ఆ మూవీని చూసి చాలా మంది సూపర్ ఉందని చెప్పి బయట టాక్ ఉందని చెప్పి హిందీ రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు కలిసి సినిమాకి అయితే వెళ్తున్నారు. కానీ కొంతమందిని అయితే సాటిస్ఫై చేయలేకపోయింది. హిందీ రాని వాళ్ళు అన్సాటిస్ఫై అయితే అయ్యారు. సో ఇప్పుడైతే మన గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి అయితే March 7 రోజు రిలీజ్ కాబోతుంది మన తెలుగులో మూవీ వచ్చిందంటే ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటారు. అండ్ ఫ్యాన్సే కాకుండా చావా మూవీని మిస్ అయిన వాళ్ళు అబ్బా సాయిరామ్ అని అనుకొని మూవీని అయితే మళ్ళీ చూడడానికి అయితే ఇష్టపడతారు కాబట్టి సో March 7 దాకా అయితే అందరూ ఆగండి, వెయిట్ చేయండి. చావా మూవీ తెలుగులో డబ్ చేసి మనం ముందుకైతే తీసుకొస్తున్నారు గీత ఆర్ట్స్ వాళ్ళు. సో ఆ విషయాన్ని చూసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను కూడా మూవీ వెళ్తా చావా మూవీ మరోసారి తెలుగులో చూడడానికి. ఆ సినిమా అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే ఇప్పటికీ నడుస్తుంది. చాలా వైరల్ గా ఉంది. ప్రతి రీల్స్ లో, షార్ట్స్ లలో, అన్నిట్లలో చాలా వైరల్ ఉంది. చావా మూవీ హిందీలో చూసిన వాళ్ళు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ చెప్పడం మర్చిపోతున్నా, అందరు కూడా వీడియోని చూస్తున్నారు కానీ కింద లైక్ అయితే చేస్తారు. లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది. అండ్ ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.